But yesterday, Naveen Anna is the chief guest. Today, Naveen Anna is the chief guest. And in future, tomorrow also, Naveen Anna is only the chief guest of our college. In past 30 years of my teaching experience, I know very well many people, many good politicians, many good IAS officers also. But the relation where we are maintaining with Naveen sir, our Naveen sir family, till yesterday or till last year, Naveen Anna knows only to this particular area. Now entire Telangana state, every corner knows Naveen Anna, Naveen Yadav as a Jubilee's constituency. Now I am proudly saying, మీ అందరికీ ఓట్లు లేవు కనుక నవీన్ అన్నకి ఓట్లు వేయలేకపోయారు. మీకే ఓట్లు ఉంటే ఇంకొక 1000 ఓట్స్ ఎక్స్ట్రా మెజారిటీతో గెలుతుంది. కానీ 13 ఇయర్స్ నుంచి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ దివాళీ రోజు ఇచ్చాను నేను గుర్తుగా. మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నవీన్ అన్న అంటే ఏంటంటే ఒక క్రేజ్. నవీన్ అన్నకి యూత్ లో ఉన్న క్రేజ్ ఈ రోజు నవీన్ అన్న ఇంత చిన్న ఏజ్ లో జూబ్లీస్ లో ఎమ్మెల్యే అవడానికి మెయిన్ రీజన్ అని నేను అనుకుంటా. మీ అందరూ ఓట్లు వేయలేదు కనుక ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మీ ఎదురుగా నవీన్ అన్న మీరు ఆ రోజు గెలిచిన రోజు కానీ, ప్రమాణ స్వీకారం చేసిన రోజు కానీ, November 17th ఆయన బర్త్డే కలవడానికి కూడా అవ్వలేదు చాలా మందికి. నాకే దగ్గర 3.5 hours నిల్చుంటే 1 minute దర్శనం ఇచ్చారు. మరి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరూ చాలా రెస్పెక్ట్ ఏం చేయాలంటే అందరూ ఒకసారి నిల్చొని క్లాప్స్ కొట్టి బెస్ట్ విషెస్ చెప్పాలి. స్టాండ్ అండ్ గివ్ ఎ గుడ్ అప్లాస్ టు నవీన్ యాదవ్ గారు. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. అలా ఇట్లానే ఈ అభిమానం అనేది రిలయన్స్ అంబానీకి ఉన్న ఆస్తి కంటే ఎక్కువ నవీన్ యాదవ్ ఉందని నేను అనుకుంటా. రిలయన్స్ అంబానీకి ఫ్యామిలీకి ₹1,00,00,000 ఉండొచ్చు, కానీ వాళ్ళు పబ్లిక్ లో తిరగలేదు, ప్రైవేట్ లైఫ్ ఉండదు వాళ్ళకి. నవీన్ యాదవ్ గారు అంత ఈజీగా గెలవడానికి కారణం ఏంటంటే పబ్లిక్ లో ఆయనకున్న నేము. అందులో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు నవీనానికి అందరూ వచ్చి కలుస్తారు, ఇంకా భవిష్యత్తులో చాలా లైన్ క్యూ వచ్చి నడుస్తాయి, అదంతా కామన్. కానీ మనకి నవీన్ అన్న ఫస్ట్. మనమందరూ మాస్టర్స్ కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్, ఎక్స్ పేరెంట్స్ అందరూ నవీన్ అన్న ఫ్యామిలీ మెంబర్స్కే భావించాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేసాము, చేస్తూ వస్తాము. కాబట్టి ఏదో చంద్రునికో నూలిపోగులాగా మీ అందరూ ఏదో చిన్న సపోర్ట్ చేశారు, కానీ ఫ్యూచర్లో కూడా భారీ మెజార్టీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిటీ పట్టుదల. ఆ పట్టుదల, డెడికేషన్ వల్లనే ఈరోజు అతనికి ఎమ్మెల్యే అని ఒక విజయలక్ష్మి వరించింది. కొంతమంది ఏంటంటే వెక్స్ అయిపోతారు, ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి వెక్స్ అవుతారు. అట్లా కాకుండా ఒక లైన్ 2 అడుగులు ముందుకేసిందంటే 10 అడుగులు ముందేసుకొని పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు మన పక్కన ఎమ్మెల్యేలా కూర్చున్న నవీన్ యాదవ్ గారికి మా మాస్టర్స్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం.
ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలా మంది జనరల్గా ఏంటంటే మనకున్న పేరెంట్స్ కానీ మాకున్న సర్కిల్లో కానీ మీ కాలేజ్ ఎదురుగే కదా నవీన్ అన్న గారు, మాకేమైనా కల్పిస్తారా సార్ అంటే తప్పనిసరిగా కలుస్తారు. నన్నే కాదు, ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గంగా తెలుసు, కొన్ని రోజులైతే రాష్ట్రం అంతా కలుస్తారు వచ్చి, ఆ రోజులు కూడా వస్తాయని నేను ముందుగా చెప్పాను. మాకెప్పుడూ అందుబాటులో ఉండి మా కాలేజీ డెవలప్మెంట్కి, అలాగే భవిష్యత్తులో మేము ఏదైనా ప్లాన్లు తీసుకుంటే లేదా బ్రాంచ్ ఎక్స్పెన్షన్కి వెళ్ళినా సరే ఆయన సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో చాలా అవకాశాలు ఉంటాయి, చాలా రంగాల్లో రాణిస్తారు. ఈరోజు స్టూడెంట్సే రేపు నవీన్ అన్నలాగా తయారవుతారు. ఆయన కూడా ఒకప్పుడు స్టూడెంటే. కాబట్టి మీరు అబ్దుల్ కలాంలా క్లింటన్ అవ్వాలన్నా, అబ్దుల్ కలాం అవ్వాలన్నా, లేదా పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, కాలేజీ స్కూల్స్ టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ మీ పేరెంట్స్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, మన చీఫ్ గెస్ట్ని మన కాలేజీ గురించి, మన పిల్లల గురించి కొంచెం సజెషన్స్ అండ్ సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎట్లా అంటే కార్పొరేట్ కాలేజెస్లోకి వెళ్ళలేని స్టూడెంట్స్ అందరూ మాస్టర్స్ కాలేజ్కే వస్తారు. కార్పొరేట్ కాలేజీల్లో లక్షల లక్షల ఫీజులు పే చేసినా అన్ని లేని మార్క్స్ మాస్టర్స్ కాలేజ్ తీసుకొని బయటకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా నవీనుని మన స్టూడెంట్స్, టీచర్స్ ఉద్దేశించి కొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.